హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మా సురేష్ కిచెన్. ఈ సండే సింపుల్గా చికెన్ పులుసు మట్టుకు చేశాండి ఇంట్లో, ఎందుకంటే ఎవరు లేరు, మా అబ్బాయి మట్టుకే ఉన్నాడు. మా అబ్బాయి కోసం చికెన్ పులుసు చేశాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 లవంగాలు, ఒక చెక్క, 2 యాలక్కాయలు, కొంచెం సోంపు వేసుకోవాలండి. 1 స్పూన్ సోంపు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసిన తర్వాత మనం శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్లో కొంచెం పసుపు, వెనిగరు, ఉప్పు వేసి బాగా కలిపి వాష్ చేసుకోవాలండి. అప్పుడే చికెన్ నీ స్మెల్ రాకుండా బాగుంటుంది. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ని ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేయాలండి. కొంచెం చికెన్ ఫ్రై అయిన తర్వాత వేయాలండి పసుపు, ఫస్టే వేయకూడదు. సాల్ట్ కూడా కొంచెం సగం ఉడికిన తర్వాత మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 3 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. నేను చూపించే స్పూన్తో కరెక్ట్గా వేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. చూడండి చికెన్లో వాటర్ అంతా ఎంత బాగా వచ్చిందో. ఇలా చికెన్లో వాటర్ అంతా వచ్చిన తర్వాత మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేను యూజ్ చేసేది మసాలా కారం అండి, మీ ఇంట్లో తయారు చేసింది. మీరు షాప్లో కారం, పచ్చికారం అయితే 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. దీంతో ఒక 4 స్పూన్లు వేసుకొని కారం బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ని వేసుకోవాలండి. ఒక పెద్ద గ్లాస్ వాటర్ని వేసుకొని చికెన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. మూత పెట్టుకొని బాయిల్ అయిన తర్వాత మనం చికెన్ మసాలాని వేసుకోవాలి. ఇది షాప్లో కూడా దొరికిన చికెన్ మసాలానండి వేసాను. ఈ చికెన్ మసాలా వేసినాక బాగా కలుపుకొని బాయిల్ చేసుకోవాలి. అండి బాగా బాయిల్ అయిపోయింది, పులుసు దగ్గరకు వస్తుంది. ఈ పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మిరియాల పొడిని వేసుకుందాం. ఈ మిరియాల పొడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు చికెను సూపర్గా స్మెల్ లేకుండా చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే సోంపు పౌడర్ అండి, సోంపుని వేపేసి పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను. ఆ పౌడర్ వేసుకోవాలి 1 స్పూను. అప్పుడుదా చికెన్ చాలా గుమగుమలాడుతూ పులుసు సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి బాగా ఉడికిపోయింది, ఆయిల్ అంతా పైకి వచ్చింది. అంతే అండి, చికెన్ పులుసు రెడీ అయిపోయిందండి. ఎంత బాగుందో చూడండి, పులుసు చాలా బాగా వచ్చింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది రైస్కి, చపాతీకి, జొన్న రొట్టెలకి, గారెలకి అన్నిటికీ సూపర్గా ఉంటుందండి పులుసు. ఇలా కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలండి. టేస్టీ చికెన్ పులుసు రెడీ అయిపోయింది. ఇది ఎలాగ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.